దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిదినం లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానంలో మాట్లాడబోతున్నాడండి. కాబట్టి వాగ్దానము మీరందరూ కూడా మీ హృదయంలో ఉంచుకోండి. మరి విన్న వాళ్ళు అనేక మంది మీరు పంపించండి. మీకు మీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ వాగ్దానం మీకు ఉంటూ ఉన్నాయి. కాబట్టి విని దీని ప్రకారం మీరు నడుచుకోండి. అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం మనం తీసినట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. 31:16 చూస్తే యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరుకొనుము, కన్నీళ్లు విడచుట మానుము, నీ క్రియ సఫలమగును అంటున్నాడు. మొదటిగా ఈ రెండు విషయాలు మనల్ని దేవుడు ఏమంటున్నాడు, బాగానే ఏమంటున్నాడు. ఏంటవి? ఏడువక ఊరుకోవాలంట, కన్నీళ్లు విడచుట మానాలంటున్నాడు. నిజంగా మనకి ఎన్ని శ్రమలు వస్తూ ఉంటాయంటే మన జీవితాల్లో మనం తట్టుకోలేము వాటిని కదండి. మన యొక్క ఓపిక అనేది నశించిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో మనం ఏం చేస్తూ ఉంటాం? ఏడుస్తూ ఉంటాం. కొంతమంది దేవుడికి ప్రార్థన చేయకుండా చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు చెప్తున్నాడు, ఏడుపు అనేది ఎవరిని చూసినా భయపడుతున్నావు. నిజంగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ వచ్చి కొట్టడానికి చేయుతుంది అనుకోండి, ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు. అయ్యో నన్ను కొట్టేస్తుంది మా అమ్మ అని చెప్పేసి చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారు? భయంతో ఏడుస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, మీకు వచ్చే శ్రమను చూసి మీరు భయంతో ఏడవమాకని అంటున్నాడు. మీరు భయంతో ఏడవద్దు అంటున్నాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి విశ్వాసంతో మీ కన్నీళ్ళు విడవండి అంటున్నాడు. ఈ రెండు డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. భయంతో కన్నీళ్లు విడిచడం ఒక వేరుగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి విశ్వాసంతో కన్నీళ్లు విడిచడం అనేది వేరుగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, అటువంటి భయంతో ఉన్నటువంటి ఏడుపు అనేది మీరు తీసివేసేసుకోండి. సాతాను చూసి మీరు భయపడవద్దు, మీ శ్రమను చూసి భయపడవద్దు. నేను ఉన్నాను అంటున్నాడు దేవుడు. నేను ఉన్నాను, నన్ను మీరు చూసి సంతోషించండి, ఆనందించండి, నాకు మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి కదా. అయితే మనము మన జీవితం ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో సముద్రం మీద వెళ్ళేటటువంటి నావలా ఉంటుంది మన జీవితం. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా సముద్రంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఓడ ఎలాగైతే వెళ్తూ ఉన్నదో అలాగే మన జీవితాలు ఉంటూ ఉన్నాయి కదా. కొన్నిసార్లు మంచిగా ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మళ్ళీ ఇబ్బందులు పోతాయి, మళ్ళీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మన శ్రమలు వస్తూ ఉంటాయి. మధ్యలో ఎలాగైతే సముద్రంలో సుడిగుండాలు ఎదురవుతూ ఉంటాయో అట్లాగా మన జీవితాల్లో కూడా సుడిగుండాలు ఎదురవుతూ ఉంటాయి కదండి. అటువంటి సుడిగుండాలను చూసి, శ్రమలను చూసి మనం ఏం చేయకూడదు? భయపడకుండా దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన మనం వేడుకున్నప్పుడు ఆయన చేస్తాడంట, మన యొక్క క్రియలు మంచిగా తీరుస్తాడు, సఫలపరుస్తా అంటున్నాడు మన గొప్ప దేవుడు కదా. దావీదు విషయంలో మనం చూస్తే గొల్యాతును చూసి భయపడలేదు దావీదు. అయ్యో చాలా పెద్దగా ఉన్నాడే, నాకంటే చాలా బలం కలిగిన వాడే గొల్యాతు, నేను అతన్ని ఎదిరిస్తానో లేదో అని అనుకోలేదు. కానీ యేసు నామములో ఏం చేశాడండి? యెహోవా యొక్క నామములో దావీదు విశ్వాసం కలిగి ప్రార్థన చేసి, ప్రభువా నేను చిన్నవాడిని, అర్హత లేనివాడిని, కానీ నా పక్షము నువ్వు ఉన్నావయ్యా, కాబట్టి నేను అతను చూసే భయపడటం లేదు, గొల్యాతును చూసి నేనేం భయపడటం లేదు, కానీ నీ బిడలను నానా మాటలు అంటూ ఉంటే నా కోపం వస్తుంది ప్రభా, ఏం చేసే చెప్పు నాయన అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దావీదును వెళ్ళమన్నాడు దేవుడు. వెళ్ళేసేసి ఆ ఒడిశలో రాయించి అట్లా ఇసి కొట్టన్నాడు. అంటే అతనికి ఆలోచన కలుగు చేశాడు దేవుడు. అట్లాగా దావీదు భయపడకుండా అదొక సమస్యలాగా మనం అర్థం చేసుకుంటే కనుక దావీదు ఆ సమస్యను భయపడకుండా ఏం చేశాడు? ఎదురెళ్ళి ధైర్యంగా దేవుడు ప్రార్థన చేసుకొని పోరాడాడు.
అందరూ ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు మొత్తం ఏం చేస్తూ ఉన్నారు? బోర్లా ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏం చేయటం లేదు ఎవరు కూడా. దేవుని ఒక్కొక్కరు ప్రార్థన చేయటం లేదు. ప్రభా ఏంది ఆయన, ఈ వ్యక్తి రోజు ఇలా వస్తున్నాడు కదా, ఏదో ఒక చేయి ప్రభా, అతన్ని రాకుండా చేయాలని ఎవరు ప్రార్థన చేయటం లేదు. ఎవరు దేవుడు నామం పేట ఎదుర్కోవడం లేదు. అందరిలో భయం వచ్చేసింది. భయంతో అదే చెప్తున్నాను, భయంతో కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు. భయంతో వాళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు. కానీ దావీదు అలా కాదు. విశ్వాసంతో ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడంటే, ఏడవకుండా దేవుని ప్రార్థన చేసుకుని అలాగ వెళ్ళాడు. దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క బలంతో వెళ్ళాడు. దేవుని బలము నువ్వెంత అయ్యా గుళ్యాతో? నువ్వు 6 అడుగులు ఉంటే దేవుడు 10 అడుగులు ఉంటాడు. నువ్వు 10 అడుగులు ఉంటే దేవుడు 20 అడుగులు ఉంటాడు. నువ్వు నీకు 2 నిమిషాలు శక్తి ఉంటే దేవునికి 10 నిమిషాలు శక్తి ఉంటుంది అని దావీదు మనసులో అనుకొని, ఎందుకు ఇతను చూసి భయపడుతున్నారు? మన దేవుడు గొప్పవాడు కదా. మనం మనుషులు చూసి ఎప్పుడు కూడా భయపడకూడదు. సమస్యలు అనేవి ఎక్కడ వస్తూ ఉన్నాయి? లోకంలో వస్తున్నాయి. లోకం అంటే ఏంటి? సాతాను క్రియలు. వాటి వల్ల మనకు శ్రమ వస్తూ ఉంటాయి. వాటిని చూసి మనం భయపడకూడదు. మనం ఎవరు చూసి భయపడాలి? మన దేవుని ఒక్కడికే మనం భయపడాలి కదా. నా దేవుని ఒక్కడికే మనం భయపడాలి. దేవుని మాత్రమే భయభక్తి మనం కలిగి ఉండాలి. అలాగే దావీదు ఏం చేశాడు? దేవుని యొక్క భయభక్తులు కలిగి అలాగ వెళ్ళి గొల్యాతును చంపేసినట్టు మనం చూస్తున్నాం. ఏం చేయాలి? గొల్యాతును అలాగా ఒడిసిలో రాయి పెట్టుకొని గిర్రగిర తిప్పి అలా వేయడంతోనే అది నుదుట మీద తగిలింది. మరి ముందుకు పడాల్సిన వ్యక్తి, ఏమంటే ముందు మరి వెనక్కి పడాల్సినటువంటి వ్యక్తి ఎవరో వెనక మాల నుంచి అతను తోసినట్లుగా ఏం చేశాడు? బోర్లతగా ముందుకు పడ్డాడంట. దావీదు కొట్టిందేమో ఎదురు నుంచి కొట్టాడు. అప్పుడు వెనక్కి పడాల్సింది పోయి గొల్యాతు ఏం చేశాడు? ముందుకు పడ్డాడు. అంటే ఏంటి? దేవుడు అతన్ని త్రోసాడు. దేవుడు అతన్ని చంపేశాడు కదా. అట్లాగే మన సమస్యను చూసి కూడా మనం ఎదురెళ్ళి వాటిని ధైర్యంగా ఎదుర్కొని దేవుని విశ్వాసంతో ప్రార్థన చేసి మనం ఎదురుగా వెళ్ళి వాటిని ఎదుర్కొంటే కనుక ఆయనే మన కార్యములను దేవుడు సఫలపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఏడవద్దు, భయపడవద్దు. లోకం చూసి చాలామంది కూడా మనుషులు చూసి భయపడుతూ ఉంటారు. అయ్యో వాళ్ళని చేస్తారేమో, సంఘానికి వస్తూ ఉంటే వాళ్ళని చేస్తారేమో, పాటలు పాడుతూ ఉంటే వాళ్ళని చేస్తారేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ కాదండి, మన దేవుడు ఒక్కడికే మనం ఏం చేయాలి? భయపడుతూ ఉండాలి. ఈ యొక్క సముద్ర ప్రయాణం లాగా మన జీవితం ఉంటున్నది కాబట్టి వెళ్తున్నప్పుడు అనేక అలలు పడుతూ ఉంటాయి. మన కుటుంబము అనేటువంటి నావలో మనం వెళ్తున్నప్పుడు మన అనేక అలలు పడుతూ ఉంటాయి కదండి. అలానే గాళ్ళు వస్తూ ఉంటాయి, సుడిగుండాలు వస్తూ ఉంటాయి, సునామీలు వస్తూ ఉంటాయి. నోవాహు పడవ ఎలాగైతే కనుక పెద్ద జలప్రయాణంలో ఎలాగైతే స్థిరంగా ఉన్నదో, మనం కూడా దేవుడు నమ్ముకున్నప్పుడు మన కుటుంబం అనే నావ ఈ లోకంలో చాలా స్థిరంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రియాదేవులారా, మీరు విశ్వాసంతో కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. భయంతో మీరు కన్నీరు విడవకుండా మీరు విశ్వాసంతో మీరు ఎప్పుడైతే కనుక ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు మీకు, మీ కుటుంబానికి ఏవైతే కార్యాలు మీరు జరగాలనుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడు మంచిగా జరిగిస్తాడని చెప్పి ఈ వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.